హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. హైదరాబాద్ మహానగరానికి సంబంధించిన రూపురేఖలు మారిపోతున్నాయి. నేను ఇదివరకే ఒక వీడియోలో చెప్పాను. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిపాలన గడువు ఫిబ్రవరి 10వ తేదీన ముగుస్తుంది. ఆ వెంటనే ఇప్పుడు మొన్న ఏదైతే 150 డివిజన్లుంటే 300 డివిజన్లుగా మార్చారు. హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్న 27 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లను గ్రేటర్ హైదరాబాద్లో విలీనం చేశారు. తద్వారా హైదరాబాద్ మహానగరం దేశంలోనే ఒక అతిపెద్ద మహానగరంగా విస్తరించిన పరిస్థితి. అయితే మొత్తం 300 డివిజన్లతో అలాగే కంటిన్యూ చేస్తారా, లేకపోతే దీన్ని ఏం చేస్తారు, ఎలా విభజిస్తారు అన్న చర్చలు పెద్ద ఎత్తున సాగాయి. అఫ్కోర్స్ దానికి ఒక 15 రోజుల క్రితమే తెరపడింది. మొత్తం 3 మున్సిపల్ కార్పొరేషన్లుగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను విభజించబోతున్నారు. అందులో ఒకటి సికింద్రాబాద్ వైపు, ఒకటి సైబరాబాద్ వైపు, ఇంకొకటి మెయిన్ హైదరాబాద్ మహానగరానికి సంబంధించి ఉంటుందని చెప్పి అనుకున్నాం. అయితే ఈ నిర్ణయంలో తాజాగా కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి. దానికి అనుగుణంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రస్తుత పాలక వర్గానికి సంబంధించిన గడువు ఫిబ్రవరి 10వ తేదీన, అంటే ఎగ్జాక్ట్గా ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పటికీ 30 రోజుల గడువు ఉంది. 30 రోజుల గడువు ఉంది. 30 రోజుల తర్వాత హైదరాబాద్ మహానగరం 3 ముక్కలు కాబోతుంది. 3 ముక్కల్లో ఒకటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలాగో ఉంటుంది. అది శంషాబాద్ నుంచి ఆల్మోస్ట్ ట్యాంక్ బండ్ దాటే వరకు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఆ మధ్య ఉన్న ప్రాంతాన్ని, ఓల్డ్ సిటీని అంతా కలిపి ఆ రకంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అనేది అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్గా ఉండబోతోంది. ఈ విభజించబడుతున్న 3 కార్పొరేషన్లో కూడా మళ్ళీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషనే అతిపెద్దది. దాదాపు 124 డివిజన్లు ఉంటాయని చెప్పి అంచనా వేస్తున్నారు. మిగిలిన వాటిని 2 భాగాలుగా చేసి ఒకటి గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారు. ఇంకొకటి గ్రేటర్ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్పి ముందన్నారు. కానీ ప్రస్తుతం గ్రేటర్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్పి అంటున్నారు. కానీ కొంతమంది సికింద్రాబాద్ లవర్స్, నిజానికి సికింద్రాబాద్ పేరు మరుగున పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మల్కాజ్గిరి అని పెట్టే బదులు సికింద్రాబాద్ అనే పెట్టాలి. లష్కర్ అంటేనే చాలా మందికి అభిమానం. అలా ప్రతి తెలంగాణ వ్యక్తికి అది అట్లా ఉండిపోయింది. సికింద్రాబాద్ అనేది సికింద్రాబాద్ జంట నగరాలని చిన్నప్పటి నుంచి పాఠ్యాంశాల్లో చదువుకున్న పరిస్థితి. అలాంటి సికింద్రాబాద్ పేరును పక్కన పెట్టి మల్కాజ్గిరి పేరును దానికి పెట్టడం అనేది కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం. కానీ చాలామంది కూడా కొంతమంది దాన్ని సానుకూలంగా మాట్లాడుతున్నారు. కానీ ఎక్కువ మంది వ్యతిరేకిస్తున్నారు. సికింద్రాబాద్ అనే పేరునే ఉంచాలి, గ్రేటర్ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అని ఒకటి చేయాలి, గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఒకటి చేయాలి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఒకటి ఉంటుంది. ఈ రకంగా ఉండాలి అనే ఉద్దేశంతో దానికి సంబంధించిన చర్చలు అవి జరిగినాయి. దానికి అనుగుణంగానే నిర్ణయాలు కూడా జరిగినాయి. దానికి ఇప్పుడు డేట్ ఏంటంటే, ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్ర విభజన జరిగినప్పుడు తెలంగాణ ఫార్మేషన్ డే కోసం ఒక డే ఫిక్స్ చేశారు, జూన్ 2 అనేది. ఆ రకంగా ఇప్పుడు ఫిబ్రవరి 11వ తేదీన 3 కార్పొరేషన్ల ఏర్పాటుకు రంగం సిద్ధం కాబోతోంది. అఫ్కోర్స్ ఎగ్జిస్టింగ్ అలాగే ఉంటుంది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. 2 కొత్తగా ఏర్పడే వాటికి మాత్రం డేట్ ఫిబ్రవరి 11, 2026గా నామకరణం జరగబోతోంది. అప్పటి నుంచి అవి ఆ 2 గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లు ఎగ్జిస్టింగ్కి వస్తాయి. ఈలోగా మల్కాజ్గిరిగే పేరు పెడతారా, లేకపోతే సికింద్రాబాద్ పేరు పెడతారా అన్నది తేలాల్సిన అవసరం కనిపిస్తుంది. దీని మీద గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నది మాత్రం ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్నది. సరే, జరిగిన తర్వాత మరి పోలీస్ వ్యవస్థ ఏంటి, తర్వాత ఇటు అడ్మినిస్ట్రేషన్ పరంగా ఏంటి, ఈ 2 కాకుండా మధ్య మార్గంగా ఉండేది ఇంకొకటి ఉంటుంది. ఏంటి? కన్స్ట్రక్షన్స్, వాటికి సంబంధించిన వ్యవహారాలు ఎవరు చూడాలి? ఎందుకంటే మెయిన్ ఆదాయం లేఅవుట్లకు అప్రూవల్స్, గేటెడ్ కమ్యూనిటీలకు అప్రూవల్స్, తర్వాత కన్స్ట్రక్షన్స్కి అప్రూవల్స్ ఇవ్వడం వల్లనే ఆదాయం సమకూరుతుంది. మరి ఈ బాధ్యతలన్నీ హెచ్ఎండిఏ నిర్వహిస్తుందా, లేకపోతే గ్రేటర్ పరిధిలో వీళ్ళే చూసుకొని మిగిలిన భాగాన్ని హెచ్ఎండిఏ చూసుకోవాలా? ఎందుకంటే హెచ్ఎండిఏ మనకు ఇప్పుడు 3R దాకా ఎక్స్పాండ్ అయ్యింది. 3R వరకు ఎక్స్పాండ్ అయిన నేపథ్యంలో దానికి సంబంధించిన జాగా బాగానే ఉంటుంది. కానీ వాల్యూమ్ పరంగా, ఏమంటారు దాన్ని, డబ్బుల పరంగా చూస్తే మాత్రం ఈ మున్సిపల్ కార్పొరేషన్స్ పరిధిలోనే ఎక్కువ వస్తుంది. మరి హెచ్ఎండిఏ నిర్వర్తించాల్సిన పనులు చాలా పెద్ద పెద్ద పనులు ఉన్నాయి.
వాటికి సంబంధించిన మెయింటెనెన్స్ అవి ఆ విషయంలో ప్రభుత్వం ఇంకా మీమాంసలో కొట్టుమిట్టాడుతుంది. ఎవరికి అప్పగించాలని హెచ్ఎండిఏకి అప్పగించాల్సిన బాధ్యతనే ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే హెచ్ఎండిఏ ఆధ్వర్యంలోనే ఎక్కువ స్థాయిలో మనకు కన్స్ట్రక్షన్స్ కానీ, ఫ్లైఓవర్స్ కానీ, పార్కులు కానీ ఎక్కువ డెవలప్మెంటల్ యాక్టివిటీ జరుగుతుంది. భవిష్యత్తులో కూడా అది జరగడానికి ఇంకా ముందు ముందు ప్రణాళికలు కూడా వేసుకున్నారు. కాబట్టి ఈ విషయంలో క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఒకటైతే క్లారిటీ, పలానా రోజు నుంచి 3 కార్పొరేషన్లు, 3 గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పడుతున్నట్టు క్లారిటీ ఉంది. బట్ ఈ నిర్మాణానికి సంబంధించిన, లేఅవుట్లకు సంబంధించిన అప్రూవల్స్ ఎవరివ్వాలి? ఎందుకంటే తద్వారా వచ్చే ఆదాయమే వాటికి సంబంధించిన పరిపాలనాపరమైన వ్యవహారాలను చూసే బాధ్యత, చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నది మనకు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారింది. బట్ కట్ ఆఫ్ డేట్ మాత్రం ఖచ్చితంగా February 10th. ఎందుకంటే February 10th అనేది ఈ ప్రస్తుత పాలకవర్గం జిహెచ్ఎంసీకి సంబంధించిన పాలకవర్గం గడువు ముగుస్తుంది. ఆ నెక్స్ట్ డేనే ఈ 2 కొత్త కార్పొరేషన్లు ఏర్పడడం, పాతది కూడా ఇంకోటి కంటిన్యూ అవ్వడం. ఈ రకంగా 3 కార్పొరేషన్ల వ్యవస్థలో మన గ్రేటర్ పరిధి కనిపిస్తుంది. సో కొన్ని ఏరియాలో గ్రేటర్ పరిధి దాటి కూడా ఉందనుకో, అంటే కొన్ని కలిపారు కాబట్టి సరౌండింగ్లో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లను, మున్సిపాలిటీలను కలిపారు కాబట్టి కొన్ని ఏరియాలో ఔటర్ రింగ్ రోడ్ అవతల కూడా ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్ లోపలి ప్రాంతం అంతా అర్బన్, మనకు తెలుసు. కోర్, ప్యూర్ అని, గవర్నమెంట్ రేర్ అని 3 భాగాలుగా చేసింది. ఇప్పుడు ఈ నెల 3వ వారంలో దావోస్కు వెళ్ళబోతున్న సందర్భంగా కూడా తెలంగాణకు సంబంధించి ఈ కోర్, ప్యూర్ అండ్ రేర్కు సంబంధించిన ఆ విధి విధానాలను, ఆ బైఫర్గేషన్ను హైలైట్ చేయడం ద్వారా ఇన్వెస్ట్మెంట్ ఆకర్షించే ప్రయత్నం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను కూడా ఆదేశించారు. దానికి అనుగుణంగానే ఆ ప్రణాళికలు అవి రూపొందుతున్నాయి. ఈ రకంగానే గ్రౌండ్ వర్క్ కూడా శరవేగంగా సాగుతుంది. డివిజన్లకు సంబంధించిన ఇది కావచ్చు, ఇన్ఫర్మేషన్ కావచ్చు, బైఫర్గేషన్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఫాస్ట్గా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో కట్ ఆఫ్ డేట్ అనేది చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ప్రాబబ్లీ ఎలక్షన్స్ కూడా ఏప్రిల్లోగా పూర్తి చేయాలని కూడా భావిస్తున్నట్టుగా సమాచారం. ఎందుకంటే మనకు February 14 నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు ఎలక్షన్స్ అయిపోతాయి. ఆ వెంటనే ఈ ఎన్నికలు కూడా చేపట్టి కంప్లీట్ చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఎందుకంటే ఆ తర్వాత మళ్ళీ ఎగ్జామ్స్, పిల్లలకి ఎగ్జామ్స్, రకరకాల ఇబ్బందులకరమైన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ ప్రాసెస్ అంతా March 31, April 2nd వీక్ కల్లా పూర్తి చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బైఫర్గేషన్కి సంబంధించి, అంటే బైఫర్గేషన్ కాదు, ట్రైఫర్గేషన్ జరిగే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. రైట్, ఇది ఈ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, లేకపోతే ఈ వీడియోను పంచుకోండి. అదే రకంగా భారత్ ఫ్యూచర్ సిటీ అనేది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్గాన్ని, అదే రకంగా హైదరాబాద్లో వస్తున్న ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి ఒక భారీ ఎత్తున ప్రభుత్వం సంకల్పించిన ఒక భారీ ప్రాజెక్టు. అక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు మొత్తం 56 గ్రామాలు ఉంటాయి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో. మీ బడ్జెట్కి అనుగుణంగా మీ ఏరియాను సెలెక్ట్ చేసుకొని మీకు ఎక్కడ కావాలంటే అక్కడ టైలర్ మేడ్గా చూపించే బాధ్యత నాది. శ్రీశైలం రోడ్డు వైపు కొద్దిగా హైప్ కనిపిస్తుంది, సాగర్ రోడ్డు వైపు ఇప్పుడిప్పుడే లేస్తుంది. మధ్యలో కొంత సేకరణ జరగని ప్రాంతాలలో ఇప్పుడిప్పుడే రియల్ ఎస్టేట్కి సంబంధించిన వెంచర్స్ కూడా వస్తున్న నేపథ్యం. కాబట్టి బడ్జెట్ను చూసుకొని, లొకేషన్ను చూసుకొని ఇన్వెస్ట్ చేయండి. ఖచ్చితంగా వచ్చే 10-15 ఇయర్స్లో లాభపడే లొకేషన్ ఏదైనా ఉంది హైదరాబాద్ దగ్గర అంటే మాత్రం ఫ్యూచర్ సిటీ మస్ట్గా చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ల్యాండ్ అవైలబిలిటీ కావచ్చు, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కావచ్చు, ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న రేడియల్ రోడ్లు కావచ్చు, అన్నింటికంటే ముఖ్యం భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాజధాని నుంచి బందర్ పోర్టుకు వేస్తున్న ఒక 12 లైన్స్ గ్రీన్ఫీల్డ్ రోడ్ కావచ్చు, ఇలాంటి సమూలంగా మార్చివేసే ప్రాజెక్టులు అక్కడ వస్తున్నాయి. కాబట్టి అక్కడ ఇన్వెస్ట్ చేయడం రైట్. ఎందుకంటే చాలామంది మనం కోల్పోయాం సైబరాబాద్ వైపు ఇన్వెస్ట్ చేయలేక, హైటెక్ సిటీ వైపు ఇన్వెస్ట్ చేయలేక. సో ఇప్పుడున్న అవకాశాన్ని అందిపుచ్చుకొని అందుబాటు ధరల్లో ఉన్నప్పుడే మీరు కొనిపెట్టుకుంటే మీ నెక్స్ట్ జనరేషన్కు ఖచ్చితంగా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇది ఆలోచించండి. నేను మాత్రం పర్ఫెక్ట్గా ఒకటి చెప్తున్నాను, నేను చెప్పే ప్రతి ఇన్ఫర్మేషన్ 100% ట్రూ. సేమ్ టైం నేను సజెస్ట్ చేసేవి మీకు లీగల్ పరంగా, అదే రకంగా ఎలాంటి అప్రూవల్స్ పరంగా పర్ఫెక్ట్గా ఉంటాయి. తర్వాత స్ట్రాటజికల్ లొకేషన్స్లో చెప్తాను, నేను స్ట్రాటజికల్ లొకేషన్ హైలైట్ కూడా చెప్తాను. 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్, 100% గవర్నమెంట్ సబ్మిటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్తాను. నన్ను నమ్మిన వాళ్ళు డెఫినెట్గా లాభపడతారు, నమ్మని వాళ్ళు కొన్ని రోజుల తర్వాత వగచడం అంటే ఏడవడం, రిగ్రెట్ అవ్వడం. కన్ఫర్మ్గా చెప్తాను. ఇది కనిపిస్తున్న నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. ఫ్యూచర్ సిటీలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, స్టార్టింగ్ పాయింట్లు అయిన బొంగళూరు ఎగ్జిట్ 12 ORR కావచ్చు, రావిర్యాల ఎగ్జిట్ నెంబర్ 13 ORR కావచ్చు, లేదా తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ 14 ORR కావచ్చు, అక్కడి నుంచి ఎక్కడి వరకు అయితే ఫ్యూచర్ సిటీ ఉంటుందో రీజనల్ రింగ్ రోడ్డు వరకు ఆల్మోస్ట్ రకరకాల బడ్జెట్లలో మనకు అందుబాటులో ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయవచ్చు. ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న ప్లేస్ను చూపించడానికి నేను ప్రయత్నం చేస్తాను.
నాకు నచ్చినవి మీ మీద రుద్దడానికి ప్రయత్నం చేయను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నవి, మీ బడ్జెట్లో ఉన్నవి మాత్రమే మీకు నేను చెప్తాను. సేమ్ టైం నా ఒపీనియన్ అడిగితే మాత్రం ఏది బెస్ట్ అంటే మాత్రం ఖచ్చితంగా ద బెస్ట్ మాత్రమే సజెస్ట్ చేస్తాను. సో నన్ను నమ్మిన వాళ్ళు ఖచ్చితంగా బ్లైండ్గా ముందుకెళ్ళొచ్చు. అలా చాలామంది వెళ్తున్నారు, అలా చాలామంది లాభపడుతున్నారు కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.